ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? హే మచస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో నేను మీ క్లాసీ, సో మీరు చూస్తున్నారు క్లాసీ నిఖిల్ ఎఫ్ఎఫ్. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో టాపిక్ అయితే వచ్చేసాను అనమాట. సో మన ఛానల్లో అయితే నేను కామెంట్స్ డైలీ చదువుతూ ఉంటాను. డైలీ కామెంట్స్ చదువుతుంటే సో మనకు ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు. సో మీకు చూపిస్తా చూడండి. బ్రో ఏం పెట్టాడంటే, బ్రో సిఎస్ ర్యాంక్ లాస్ట్ రౌండ్లో డబుల్ స్నైపర్ యూజ్ చేయ బ్రో అని పెట్టాడు. అంటే డబుల్ స్నైపర్తో బుయా కొట్టాలన్నమాట. సో ఆ బ్రో మీనింగ్ అయితే నాకు అర్థమైంది. సో ఎందుకంటే నేను ఆ బ్రో ఛాలెంజ్ తీసుకున్నా అంటే, సో మనకు అతను ఓల్డ్ సబ్స్క్రైబర్, సో ఎప్పటి నుంచో మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. సో అలానే మన ఛానల్ అయితే డైలీ అయితే లైవ్ వస్తారు, ఖచ్చితంగా హలో ఏదో మెసేజ్ అయితే చేస్తాడు బ్రో, కామెంట్ చేస్తాడు ఆయన. సో అందుకని బ్రో ఆ బ్రో పెట్టాడు. ప్రతి సెకండ్ సెకండ్స్లో అయితే నేను స్క్రీన్ షాట్ పెట్టుకున్నా. సో ఈ వీడియో ఎట్టనా చేయాలని చెప్పి అయితే గేమ్ స్టార్ట్ చేసా. సో ఈ మాటల్లోనే అయిపోయింది బ్రో ఫస్ట్ రౌండ్. సో మనమే బ్రో ఫస్ట్ ప్లేస్. సో బ్రో ఇది మన ఐడి కాదు, సో కర్వీస్ పడింది ఏంది పేరు. సో మీ ఐడి ఎక్కడ పోనీ? సో మనకంటే ఐడి లేదు బ్రో. సో ఉన్న ఐడి అయితే సేల్ చేస్తాం కదా. సో ఇప్పుడైతే ఈ ఐడి ఉన్నది. సో దీని అయితే మన ఐడియా ఇచ్చేస్తారు. సో మా ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు ఈ ఐడిని. ఇక దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇంక మనం ఇంకేం చేస్తాం చెప్పండి. సో ఫస్ట్ రౌండ్ ఏంది బ్రో? సో మన నీళ్ళు అన్నాం, ఓకే. సో ఆ పక్క మరీ ప్లేస్ అయితే రాలా. సో ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ స్నైపర్ ఎత్తుకుంటే ఫస్ట్ మనకి డ్రాప్లో ఉన్న ఒక స్నైపర్ దొరకాల. సో మనం ఓన్గా అయితే ఒక స్నైపర్ కొనుక్కోరు కదా. సో అప్పుడైతే బ్యాలెన్సింగ్ ఉంటుంది, ఎందుకంటే 2 డబుల్ స్నైపర్ లాస్ట్లో కొనాలంటే మనీ చాలదు. సో ఈ పక్క వస్తారా వీళ్ళు? సో కొద్దిగా ఏదో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వస్తారు. సో వద్దు బ్రో, అట్ట పోవడం ఇట్ట బ్రో, నేను ఇక్కడే ఉంటా, రండి వస్తారులే వాళ్ళు. సో ఓకే వచ్చాడు. సో వీడికి కూడా ఫస్ట్ ఏం బ్రో హెడ్ వల్ల వాడికి అంతా డ్రాగ్ చేసిన బ్రో వాడికి కూడా స్కిల్ యూజ్ చేద్దాం, ఇంకోసారి స్కిల్ యూజ్ చేద్దాం. సో బ్రో పోయింది బ్రో. సో కిల్ బాగాలి, కిల్స్ అయితే వస్తాయి మనకు. సో ఇంక వీళ్ళు రివైవ్ ఇస్తారంటారా? ఒక్కడే ఉన్నాడు. సరే పోనీ బ్రో, రివైవ్ రాకపోతే మనకు విక్టరీ కావాలి, మన లాస్ట్ రౌండ్ గట్టనే వెళ్ళాలా. సో అనుకుంటేస్తారు. సో కొట్టేశారా బ్రో. మనం 2 రౌండ్స్ అయితే లీడ్లో ఉన్నాము. సో అవతల వాళ్ళు అయితే 0లో ఉన్నారు. సో ఇంకా లాస్ట్ రౌండ్ అయితే ఇంకా రాలా. ఇది 3rd రౌండ్ కదా బ్రో, ఇది 3rd రౌండ్ ఇది. సో ఇప్పుడన్నా ఒక స్నైపర్ కొందాము. సో డ్రాప్లో ఒక స్నైపర్ వస్తుందని చూద్దాం బ్రో. మనీ ఇక్కడికే అయిపోయింది కదా బ్రో, ఇంక నేను ఆడ స్నైపర్ కొనేది. ఓకే ఇంత ఈఎంపీతోనే మేనేజ్ చేసుకోవాలా ఈ రౌండా? డ్రాప్ కంప్లీట్ చేద్దాం బ్రో. నాకు తెలిసి ఇది 2nd రౌండ్ దాటింది కాబట్టి ఇంకా స్నైపర్ ఇస్తాడు లేదా గ్రోదా ఎక్స్ ఇస్తాడు. సో త్వరగా డ్రాప్ దగ్గరికి వెళ్ళాలి బా. ఏంద్రా అంత ఆగదరా మీకు, అప్పుడే కొట్టేస్తున్నారు. ఉండండి వస్తాం మీకు నుంచి. సో డ్రాప్ ముఖ్యం. సో స్కిల్ ఇక్కడ యూజ్ చేసి వెళ్దాం అంటారా? ఇదే స్వామి మళ్ళీ ఆడ వర్క్ అవుతుంది కదా ఇక్కడ యూజ్ చేయకపోయినా. సో అయిపోతాను డ్రాప్. సో మన టీమేట్స్ కూడా రాలా, తొందరగా ఎట్టినాను. సో ఓకే బ్రో, స్నైపర్ వచ్చేసింది. సో ఏదైనా వై వచ్చింది. సో ఈ హెడ్ కొడదాం పర్ఫెక్ట్గా. బాగా మిస్ అయిపోయాడే. సో ఈసారి నేను చూసేనట్టు ఇంకా నేను కొట్టేస్తా ఖచ్చితంగా బయటికి పోతే. సో ఈ పక్క ఎవరైనా ఉన్నాడా? సో వాడు ఆ జరుకుని కొడతాడు. ఓకే బ్రో, వాడిని అయితే హెడ్ షాట్ కొట్టేస్తాం బ్రో. ఓకే సో వీడికి 160 పడింది. సో కిల్ ఎత్తేనారు. సో ఇక్కడ ఉన్నాడు కదా ఒకడు. ఓకే బ్రో, వీడికి కూడా ఈఎంపీతో బాగా పడిపోయింది వీడికి కూడా. ఓకే సో మనం అయితే 3 రౌండ్స్లో ఉన్నాం బ్రో. ఇప్పుడే కదా బ్రో మీరు చెప్పింది డబుల్ స్నైపర్ అని. సో ఎత్తుకున్నా. సో డబుల్ స్నైపర్ ఎత్తుకున్నాను. సో ఇంకా వెస్ట్లో అన్నీ ఎత్తుకునేద్దాము బ్రో. లిటరల్ చెప్పాలంటే ఈ రౌండ్ బ్రో ఇంతకుముందు ఆయన రౌండ్ కన్నా ఇదే మాకు టఫ్ అనిపించింది. సో అందరూ ఒక చోట నిలబడుకున్నారు మా వాళ్ళు. అవతల వాళ్ళు ఏంటంటే అసలు కనిపిరా, బయటికి రాలా అసలు. సో ఏ పక్కున్నారు ఎత్తుక్కొని కొట్టే కుందికైతే చాలా అయిపోయింది అనమాట, చాలాసేపు అయిపోయింది. జోన్ వచ్చేస్తాను ఒక పక్క. సో అంతవరకు అయితే వెళ్ళింది అనమాట ఈ రౌండ్కి. మీరు చూడండి. సో ఈ మాటలో బట్టి అడగడం మర్చిపోయినా బా, చూనప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో మనం 200 సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో ఉన్నాం బ్రో, చేసుకోండి. సో ఇక్కడ స్కిల్ యూజ్ చేసి వెళ్దామా? ఓకే స్కిల్ యూజ్ చేసినాము. సో ఈ పక్కైనా కొద్దిగా వస్తే ఎనిమిది దాంట్లో దానికి కవర్ కన్నా ఉంటుంది. ఎందురా ఒకటి రాలేదు, ఎప్పుడు వస్తారు కదరా ఎట్టే బ్రో? ఒకటి కూడా రాలేదు బ్రో ఎట్ట. అక్కడ లాంగ్లో ఫైరింగ్లు వస్తున్నాయి, ఈ పక్క నుంచి వస్తున్నాయి. ఏ పక్క ఉందా కొడతాడరా బ్రో. వీడు అడ్డం వచ్చాడు బ్రో, అక్కడ కళ్ళు ఎక్కువ పడిపోయింది బ్రో. 150 పల్లా వాడికి. ఓకే బ్రో, వాడికి వెళ్ళి ఎత్తాను మొన్న మన టీమేట్కి వెళ్ళి ఎత్తాను. ఇక్కడ పరిగెత్తా అన్నాడా? డౌనా?
బ్రో వాడేంది బ్రో ఆఫ్లైనా వాడు? సో వాడు హెడ్ కొడదాం అనుకున్నా, వాడు జోన్లో డౌన్ అయిపోయినాడా? బ్రో మా ముగ్గురు టీమ్స్ ఇద్దరు డౌను. సో ఒక రివైజ్ ఇచ్చిన బ్రో, అక్కడ ఉన్నాడంటారా వాడు? సో అక్కడైతే లేడు. సో మన ఎట్లా స్నైపర్ చాలా కంప్లీట్ చేయాలి బా. మినిమం 3 kills అయినా కొట్టాలి స్నైపర్తో, 3 కాదు 4 ace అయినా కొట్టాలా. సో హెడ్ కొట్టేద్దాం. ఆఫ్లైన్ బా, అంత లాంగ్ కూడా హెడ్ పడలేదు ఏందిరా. ఇప్పుడు ఇంకొక్కడే ఉన్నాడు. సో వీడికి వెనకాల మన టీమేట్ డౌన్ కదా. సరే బ్రో ఏం రివైవ్ ఇస్తాం కానీ వీడికి లేద్దామా? సో లేనని మళ్ళీ పడిపోయినాడు. సో వాడి వల్ల నాకు డ్యామేజ్ అయింది బ్రో. 3 kill బ్రో, ఇది ఏస్ అవ్వబోతుంది మనకు. సో వాడిని ఎట్టన్నా కొట్టేయాలా. సో స్కిల్ యూజ్ చేద్దాం, ఇలాంటి స్కిల్ ఖచ్చితంగా పనికి వస్తుంది. సో అక్కడ ఉన్నాడా? 150 పడిపోయింది బ్రో. మిస్ అయిపోతుంది బ్రో. అరే ఓకే బ్రో, కొట్టేసాం బ్రో. సో ఫైనల్గా అయితే డెసర్ట్ ఏల్తో పడిపోయింది అబ్బా. సో కంప్లీట్ అయింది ఛాలెంజ్ అయితే.